హృదయం ఎక్కడున్నది? హాయ్ అంకుల్, ఏంటి డల్గా ఉన్నారు? ఏం చెప్పమంటావురా, నా లైఫ్ మరీ క్రిటికల్ అయిపోయింది. ఎవరైనా అమ్మాయి మళ్ళీ లవ్ లెటర్ రాసిందా? నాకెవరు రాస్తారా? ఆఫ్టర్ ఆల్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. ఈ కాలం అమ్మాయిలకి హార్డ్వేర్ ఇంజనీర్లు అంటే ఇష్టం. ఏమైంది అంకుల్? నాకు ఇద్దరు తగిలారు. వాళ్ళలో ఒకడు పోలీసుడు, వాడిని చూస్తే పిల్లలు అన్నం తినేస్తారు, అలా ఉంటాడు వెధవ. రెండో వాడు పండు, ఆయన చూస్తే ఈ పోలీసుడు అన్నం తినేస్తాడు, ఈడలా ఉంటాడు. అదేంట్రా పిప్పర్మెంట్ లో బఠానీలో జేబులేసుకున్నట్టు బుల్లెట్లు జేబులేసుకుని తిరుగుతాడేంట్రా పండుగాడు. ఏమైనా మీ అక్క చాలా గట్టిదిరా. పోలీస్ డిపార్ట్మెంట్ ని మాఫియా గ్యాంగ్ ని వెనకాలేసి తిరుగుతుంది, టైట్ సెక్యూరిటీ కోసం అనుకుంటా. శృతి లేమ్మా, టిఫిన్ చదువు గాని. కనువిందు చేసే గోల్కొండ కిల్లా రక్తపాతంతో నిండిపోయింది. అక్కడ 10 శవాలు పడి ఉన్నాయి. వీళ్ళందరూ రౌడీ షీటర్లుగా పోలీసులు చెబుతున్నారు. కనుక్కుంటా. నారాయణ మనుషుల్ని ఎవరు చంపారని అడుగుతున్నాడు. నాకు తెలుసా, మెంటోడి చేసి ఉంటాడు. ఎవడు? ఇంకెవడో పండుగాడు. ఇలాంటి ఎదవ పనులు చేసేది ఆడే. ఫోన్ చేయి. చలో జల్దీ ఫోన్ కర్. చిన్న క్లారిఫికేషన్ కావాలి. ఆడని చంపింది నేనే. ఏ అటాక్ చేశారు, లేపేశాను. వాడేనంట. చెప్పాను కదా, మెంటల్. ఆడే పెద్ద పుడింగ్ అనుకుంటున్నాడేంటి? జరిగిన తర్వాత చెప్పాలిగా. ముందు భాయ్తో చెప్పు. హా బాయ్, చంపింది మనోడే, పండు అని. చెప్పా చేయకుండా 10 మందిని వేసేస్తావా? మరి నాకు అవసరం లేదు. అయితే ఏంటి? ఆడుకుందామా? నేను మగాళ్ళతో ఆడను. కానీ నేను ఆడతాను. రా. నువ్వు వెళ్ళి వస్తాను. ఇప్పుడు మళ్ళీ ఎవరిని చంపా? ఎంత ప్రేమించాను నిన్ను, ఎన్ని ఆశలు పెట్టుకున్నాను నేను, ఎంతో మంచివాడు అనుకున్నాను. అక్కడ ఉన్న చంపేస్తారంట. ఎవరిని? ఎవరో తెలీదు. ఇప్పుడు నేనేం చేయాలి? నిన్ను ప్రేమించాలా, మర్చిపోవాలా? మర్చిపో. ఎలా మర్చిపోగలను? నన్ను లవ్ చేస్తున్నావా లేదా చెప్పు. ప్రతి క్షణం నువ్వే గుర్తుకొస్తావు. నిద్రపోతున్నా నీ ఆలోచనలే. రోడ్డు మీద అమ్ముతున్న షర్ట్ చూస్తే నువ్వే గుర్తుకొస్తావు. కాస్త పొడిగా ఎవరు కనిపించినా నువ్వే గుర్తొస్తావు. ఏ జంట కనిపించినా నువ్వే గుర్తొస్తావు. అన్నం తింటుంటే గుర్తొస్తావు. ఒంటరిగా ఉంటే ఇంకా గుర్తొస్తావు.
నా మొబైల్ రింగ్ అయిన ప్రతిసారి నువ్వే అనుకుంటాను. గడియారం వంక చూసి ఈ టైంలో ఏం చేస్తుంటాడో అని అనుకుంటాను. గంటకి ఏం చేస్తుంటాడో కానీ నువ్వేం చేస్తున్నావు? మనసుని చంపుకుంటూ తిరుగుతున్నావు. ఆ అమ్మాయి ఎవరు? ఫ్రెండ్. దాంతో ఎందుకు తిరగడం? అది అమ్మాయి కాదు. అందుకే తిరుగుతున్నా. దాని సంగతి నాకు అనవసరం. ఇలా ఎన్ని తప్పులు చేస్తావు? శృతి, నీకు విషయం అర్థం కావట్లేదు. నేను ఎప్పుడు తప్పులు చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు చేసిన తప్పు కూడా కొత్త ఏం కాదు, ఇదివరకు చేసింది. కొత్తగా తప్పు చేస్తుంది నువ్వు. నన్ను ప్రేమించి తప్పు చేసావు. తప్పు కదా నువ్వే బాగా ఆలోచించుకో. కానీ నేను మాత్రం తప్పు చేయలేదు. మంచి అమ్మాయిని ప్రేమించాను. నా కోసం ఎవరు ఇలా ఏడవలేదు. అది బాగా నచ్చింది. జీని ప్లాన్ చేసి వెళ్ళమ్మా. కామంతో కట్టకలాడిపోతున్నాను. ధర్మం చేయమ్మా. ఫ్లాంటర్ అది బ్లాక్ అదిరింది. నువ్వా బాబు? నీకు దమ్ముంటే ధర్మం చేయ బాబు. ధర్మం చేయడానికి దమ్మెందుకురా? చేయడానికి కావాలరా? ఏంట్రా ఎలా ఆడుకుంటావు చెప్పు. బాబా ధర్మం చేయండి బాబా. ఈ మాట మళ్ళీ నాకు ఒకసారి ఎవడు ఎంత వేస్తే అంత తీసుకో. నాకింత కావాలని నోరు తెరిచి అడిగావు, కాయ కోస్తా. గుండెకాయ సార్? కోసేస్తారా? అట్టాగే సార్. ఈ వాయిస్ ఏంటనే నాకు గిట్టదురా. ఐ హేట్ బెగ్గర్స్ వాయిస్. అమ్మా బాబు ధర్మం చేయండి బాబు. నేను వెళ్ళిపోతున్నాను అనుకున్నావు కదరా. సుఖ మే సబ్ సాథీ దుఃఖ మే నాకో. అన్న చెప్పన్నా, నేను జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నా. ఇవాళ ఒక్కడు నాకు జలకిచ్చాడు. ఎవడన్నాడు? మన వాయిస్ అంటే వాడికి ఎలర్జీ అంట. ముష్టి వాళ్ళు సౌండ్ అంటే వాడికి పడదంట. అడ్రస్ చెప్తాను రాసుకో. చెప్పన్నా. టార్చర్ ఎలా ఉండాలంటే ముష్టి వాళ్ళు పేరు చెప్తే వాడికి 4 ఎకరాలు తడిసిపోవాలా. నాకు వదిలే అన్నా. బెమ్మిగాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. అలీబాయ్ వస్తున్నాడంటనా? రాగానే ఆడింటికెళ్ళి నరికేద్దాం. జీవితం అంతా దొంగలతో క్రిమినల్స్తో గడుపుతున్నాను. నువ్వు రావడం నాకు తెలియదని అనుకోవద్దు. లేట్ నైట్ మీటింగ్లు మంచివి కావు. ఐఎమ్ నాట్ వార్నింగ్ యూ బికాజ్ యూ ఆర్ నాట్ ఎ కిడ్. ఐఎమ్ సారీ పాపా. గుడ్ నైట్. సార్, అలీబాయ్ ఎల్లుండి సిటీకి వస్తాడు తెలిసింది. 6 months ట్రిప్ తర్వాత ఇండియాకి వస్తున్నాడు. ఈసారి మాత్రం వదలకూడదు. ఒక్కసారైనా నా చేతులతో వాడిని సెల్లో పడేయాలి. ఆ సాలా అలీబాయ్ గాడ్ని. భలే దొరికేవరా నాకు. ఇవన్నీ దుబాయ్లో చూశాను. ఇండియాను కూడా ట్రై చేస్తారని ఇప్పుడే తెలిసింది. నేనే పర్వటడం కంటే నాకన్నా పర్వటడం నువ్వు. ఎరా ఇలా కట్టించుకుని కొట్టించుకుంటే బాగుంటుందా? ఏది ఇలాగా బాగుంటుందా? ఏంట్రా ఏదో వాడుతున్నావట. నాతో ఎందుకురా నీకు? నీ మీద నేను కాన్సన్ట్రేట్ చేయక సుఖాలు ఎక్కువైపోయాయి నీకు. రే అదటివ్వు. ఎరా నేను సిటీకి వస్తానని చంపేస్తానన్నావట. ఇప్పుడు నీ ఇంటికి వచ్చా. చెప్పు. ఆ పండుగాడు వల్ల మా వాళ్ళందరూ పోయినా, అందుకే నువ్వు రాగలిగావు. లేకపోతే రైసాలా నేను ఎప్పుడో వేసావంటా. నేనెప్పుడో వేయాల్సిందిరా, చిన్నప్పుడే. ఆ పండుగను ఒకసారి కలవాలి డార్లింగ్. నాకు ఈ కాన్సెప్ట్ నచ్చింది. ఆ మంచం, ఈ తాడు ఇలాగే సెట్ చేయి. ఒకసారి ట్రై చేద్దాం. నైస్ ఐడియా. శోభనానికి ఈ రోజు మంచి ముహూర్తం అని చెప్పారు. దాని జీవితం పాడు చేయకండి. దానికి మంచి సంబంధాలు వస్తున్నాయి. పెళ్లి చేయాలనుకుంటున్నాను.
పరువుగా బతకాలనుకుంటున్నారు, అంతే కదా? వెరీ గుడ్, బెస్ట్ ఆఫ్ లక్. ఒకరి పరువు కాపాడాలి. ఇంకా నీకు రేపు అయిపోయినట్టే. రారా. ఏం జరుగుతోంది ఇక్కడ? ఎలా జరిగిందో ఎంక్వైరీ చేయండి. ఓకే సార్. ఇక్కడ ఎవరిని రేప్ చేశారు? ఈమెనా? ఎవరెవరు ఎలా చేశారో చెప్తే ఎఫ్ఐఆర్ రాసుకోవాలిగా. రాసుకో. పొరువంతా పోయింది. ఇంకా పెళ్ళేమవుతుంది నీ కూతురికి? బాధపడకు, నేనున్నానుగా. నేను చూసుకుంటాగా శృతిని. ఎవరో ముగ్గురు వచ్చారు. వాళ్ళని గుర్తుపడతావా? రా. వీళ్ళు ఎవరు ఉన్నారా? ఈడ కూర్చో. ఆపదు. నీకోసమే మార్కెట్కి వచ్చాను. 2 కిలోలు చికెన్ కొట్టించు. ఇదిగో సార్, నువ్వు మసాన్ కొట్టుకెళ్ళి మామూలు పట్టు. అలాగే సార్. ఆపదు. ఏ సరిగ్గా అది? నూజివీడు సార్. నూజివీడా? ఫ్రెష్గా ఉందా? అది ప్యాక్ చేయి. ఎవర్రా ఎవర్రా అది? చంపేస్తా. ఎవరా? ఎవరో చంపేస్తాను రా. రే ఎవరా? రే, నీ మీద డౌట్ వచ్చినందుకే ఇదంతా. నువ్వేను కన్ఫర్మ్ అయిందో చేస్తా. ఎవడో చెప్పట్రా. కమింగ్ హోమ్. చికెన్ తీసుకొస్తున్నా. ధర్మం చేయండి బాబయ్య. ఐ హేట్ దట్ సౌండ్. ఎంతో కానీ ధర్మం చేయ బాబయ్య. చిల్లలేదు పోరా. నోట్లేనే పర్లేదు బాబు. एक मिनट చిన్న ప్రేయర్ చేయాలి. థ్యాంక్ యూ ఆగినందుకు. అందరి నామ్ పే, ముష్టోళ్ళ నామ్ పే, సభీ భగవాన్ కి నామ్ పే నాకు ధర్మం చేసే శక్తిని ఈ వెదవకు ప్రసాదించు తండ్రి. బ్లడీ బెగ్గర్స్. కలద్దాలు పెట్టుకోండి కాదు. ధర్మం చేయ బాబాయ్. బాబాయ్ ధర్మం చేయ బాబాయ్. ఇంత పొట్టేసుకుని రావడం కాదు బాబాయ్. ధర్మం చేయ బాబాయ్. ధర్మం చేయ బాబాయ్. ధర్మం చేయ ఇంకా ధర్మం చేయ. పట్టనేసుకుని పచ్చుకు వేసుకుని కాదు బాబాయ్.